పరిశుద్ధ లేఖన గ్రంథంలో వ్రాయబడిన మాట, భక్తుడైనటువంటి పౌలు రాసిన మాట ఇది. ఈరోజు నా అంశ భాగం ఏమిటంటే, చాలాసార్లు మనము ప్రార్థన చేస్తాం కదా, రోజు ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు జాగ్రత్త గమనించినట్లయితే 3 రకాలైన ప్రార్థనలు బైబిల్లో చూస్తాం. 3 రకాల ప్రార్థనలు. ఒక ప్రార్థన నీవే చేసే ప్రార్థన. చూడండి ఒకసారి, ఏం ప్రార్థన అది? మనము చేసే ప్రార్థన, మన కొరకు చేసే ప్రార్థన. ఇది ఒక ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటంటే, ఇతరులు మన కొరకు చేసే ప్రార్థన కదా. ఇతరులు మన కొరకు చేసే ప్రార్థన, ఇది రెండవ ప్రార్థన. మూడవ ప్రార్థన ఏమిటంటే, యేసయ్య కూడా మన కొరకు ప్రార్థన చేశాడు కదా, అవునా? యోహాను సువార్త గ్రంథములో 16వ అధ్యాయ భాగంలో చూస్తే యేసు ప్రభు చేసిన ఒక ప్రార్థన అందులో కనబడుతుంది. తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన కనబడుతుంది. యోహాను సువార్త గ్రంథము 16వ అధ్యాయ భాగం అనుకుంటాను, 17వ అధ్యాయ భాగములో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను కదా. ఇక్కడ స్పష్టంగా ఒక మాట ఏముందంటే, 9వ వచనములు అంటాడమ్మ, చూడు ఒకసారి. 9వ వచనములో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎవరు చేసిన ప్రార్థన ఇది? యేసయ్య చేసిన ప్రార్థన. ఎవరి కోసం చేసిన ప్రార్థన ఇది? శిష్యుల కొరకు కదా, అవునా కదా. ఇంకొకసారి ప్రార్థన కనబడుతుంది. ఎక్కడ? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న ప్రార్థన కనబడుతుంది. ఇలాగూ కొన్ని సందర్భాల్లో ప్రార్థనలు కనబడతాయి. ఇది యేసయ్య చేసిన ప్రార్థన మన కొరకు కదా. ప్రార్థనలు నానా రకాల ప్రార్థనలు ఉన్నాయి. మోకరించి ప్రార్థన, సాగిలపడిన ప్రార్థన కదా, అవునా కదా, కన్నీటి ప్రార్థన, ఎన్నెన్నో ప్రార్థనలు బైబిల్లో కనపడతాయి. నేను ఈ దినం ఆ ప్రార్థనలు చెప్పట్లేను. ఒక భాగంలో రాసినప్పుడు ఏముందంటే, మీరు ప్రార్థన చేయండి అని ఉంటుంది అక్కడ కదా. మీరు ప్రార్థన చేయాలి అంటే మనమే ప్రార్థన చేయాలి కదా. ఇక్కడ పౌలు భక్తుడు రాసినప్పుడు రెండో ప్రార్థన కనబడుతుంది. ఆ ప్రార్థన ఏంటంటే, మా కొరకు ప్రార్థన చేయండి కదా. మా కొరకు ప్రార్థన చేయండి ఉంది. ఇది నాకు ఎందుకో చాలా విచిత్రం అనిపించింది. ఈరోజు ఎగ్జామ్ ఎవరైనా పిల్లలు రాస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్ రాసే పిల్లలు చాలాసార్లు అనేక సార్లు ఏమడుగుతారంటే, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమని అందరూ కోరడం చాలా ఈజీ కదా. ప్రార్థన అందరూ చేసినంత మాత్రాన పాస్ అవుతారా? చెప్పాలి మీరు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాస్ అవుతారా? ప్రార్థన ఎంత అవసరమో దాంతోపాటు వ్యక్తిగతంగా నీవు కూడా అంతే చదవాలి కదా, అవునా కదా. అందరు ప్రార్థన చేస్తారులే, నేను ప్రార్థన చేయనంటే కుదిరే పని కాదు కదా, అవునా కదా. కనుక మనము ప్రార్థన చేయాలి, ఇతరుల ప్రార్థన కూడా సహాయాన్ని కోరాలి. అలాగే ఆ ప్రార్థనలో ఇంకో భావం ఏంటంటే, నీవు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది ప్రాముఖ్యం. ఈ విజ్ఞాపన కూడిక పెట్టడంలో కారణం ఏంటంటే, ఏదో కాసేపు కాలక్షేపం కూర్చోబెట్టి పంపించేకి రాలేదు, కొన్ని మనం నేర్చుకోవడానికి
చాలామంది అనుకుంటారు ఏదో ప్రార్థనకి వెళ్తాం, కాసేపు ఏదో ప్రార్థన చేసుకుంటాం అనుకుంటాం, అంతే తప్ప కొన్ని నేర్చుకోవాలి అనే ఆశతో వస్తే ఎన్నో నేర్చుకుంటాం కదా. అవునా కదా, ప్రార్థనే కదా, ఉపవాస ప్రార్థనే కదా అని చాలామంది రకరకాలుగా ఉంటారు. కానీ మనం వెళ్తున్నాము అంటే దాని అర్థమైందంటే దేవుడు కొన్ని విషయాలను మనకేం చేయబోతాడట, నేర్పించబోతాడట. అందుకే దేనిని కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. మన దేవుడు నేర్పించేవాడు. అందుకే బైబిల్లో రాసినప్పుడు కీర్తన గ్రంథములో ఆ పదము రాస్తాడు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయ భాగంలో రాసినప్పుడు అనుకుంటాను ఆ పదం రాస్తాడు. నేను నీకు ఉపదేశము చేసేదని అంటాడు అక్కడ. 32వ అధ్యాయ భాగము 8వ వచనము రాసినప్పుడు అంటాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. 32వ అధ్యాయము 8వ వచనం మళ్ళీ చదువుతున్న వినండి ఒకసారి. నీకు ఉపదేశము చేసేదను. చాలాసార్లు మనం ఇంట్లో కూడా చదువుకుంటాం కొన్నిసార్లు కదా. చదువుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు కదా. కొన్నిసార్లు మందిరంలో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఎన్నెన్నో ఆలోచనలు మనకు బయలుపరుస్తాడు. దేవుడు మాట్లాడడానికి నానా విధానాలు. కొన్నిసార్లు దర్శనంలో మాట్లాడతాడట, కొన్నిసార్లు కళలో మాట్లాడతాడు, కొన్నిసార్లు దాసుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు వాక్యము ద్వారా మాట్లాడతాడు. కనుక ఉపదేశము చేసేదను అన్నాడు అంటే అర్థమైందంటే ఐ విల్ టీచ్ యూ అంటే నేను నీకు బోధిస్తా, నువ్వు నడవలసిన మార్గము నేను నీకు బోధిస్తానన్నాడు, నేను నేర్పిస్తానని అర్థం కదా. ఇప్పుడు అటువంటి పాట పాడితే ఒక ప్రసంగం అయిపోయినట్టే, ఆదివారం అయిపోద్ది ఇక కదా. నేను అనుకుంటాను పాటలు పాడడంలో స్తుతి చేయడంలో దావీదుకి మించిన వాడెవరు లేరట. సరే, నా అంశంలోనికి వద్దాం. కనుక మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికి కూడాలి, ఇది అవసరం కదా. చాలాసార్లు మన కొరకు మనం ప్రార్థన చేయడం చాలా అలవాటే కదా. రోజు ప్రార్థన చేస్తాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, అది మన వ్యక్తిగతం కదా. అవునా కదా. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటంటే, ఒక భక్తుడు రాసిన మాట. ఎవరతనంటే పౌలు భక్తుడు రాశాడట. ఏమని రాశాడంటే, మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. మన కొరకు ప్రార్థన చేయాలంటే అర్థమైందంటే ప్రార్థన ఎంత సహాయం అవుతుందో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అవునా. మనం చేసే ప్రార్థన కాదు, మన కొరకు చేసే ప్రార్థన కూడా మనకు సహాయం కదా. ఆ మాట చూడ ఎంత చక్కగా ఉంది. ఆ మాట చూడ ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయ భాగము 18వ వచనములో, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము, మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు వచ్చున్నట్లు. హెబ్రీ పత్రిక మా నిమిత్తము అందరూ చెప్పండి, మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? పౌలు ఎవరు? బైబిల్ గ్రంథములో మంచి సేవకుడు. అవునా. ఒక సేవకుడు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అడుగుతున్న ఒక మనవి ఏంటంటే, మా నిమిత్తము ప్రార్థన చెయ్యండి. చాలాసార్లు ఈ మాట ఎందుకు ఇలా చదువుతున్నప్పుడు అనిపించింది, ఒక సేవకుడు ఒక సంఘాన్ని అడుగుతున్నాడు, మా నిమిత్తం ప్రార్థన చేయండి. ఏమని చేయాలట? మరి ఒకసారి త్వరగా మీ దగ్గరికి రావాలని ఆశ ఉంది కదా. అవునా కదా.
కనుక మీరు ఇలాగూ చేయండి. ఎలాగూ చేయాలట? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అని అంటూ మరి అంటాడు, దీని కొరకు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిమిలాడుచున్నాను అంటాడు. రిక్వెస్టింగ్, ప్రార్థన. కారణం ఏంటంటే కొన్నిసార్లు మన ప్రార్థన మనకు ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో, కొన్నిసార్లు మన కొరకు ఇతరులు చేసే ప్రార్థన కొన్నిసార్లు అంత దీవెనగా మారుతుందట. అవునా? నువ్వు అనుకుంటావు, నేను చేస్తే ఏముంది ప్రార్థన కదా, నేను చేసినా చేయకపోయినా అని అనుకుంటాం కదా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఒకరి కోసం చేసే ప్రార్థన అంత శ్రద్ధ తీసుకోం కదా. అవునా? అంత ఇంపార్టెంట్ తీసుకోం, అంత వాల్యూ అనుకోం. కొనిస్తా పాస్టర్ గారు చేస్తారులే కదా. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనము ఇతరుల కొరకు చేసే ప్రార్థన కూడా ఇట్స్ ఎ వాల్యుబుల్. ఎప్పుడు అనుకోవద్దు, ఆషామాషిగా అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, భారం ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత కూడా దేవుడు నీకు. ఈరోజు నేను ఒక 2-3 విషయాలు చూపిస్తాను. వారి కొరకు చేసిన ప్రార్థన, ఇతరులు చేసిన ప్రార్థన వారికి దీవెనకరంగా మారిందా లేదా చెప్తాను. ఒక 2-3 సంఘటనలు మీకు చూపిస్తాను. ఇట్ హాజ్ బ్లెస్డ్ టు ద పీపుల్. ఇతరులు చేసిన ప్రార్థన వారికి దీవెనగా మారింది, వారికి ఆశీర్వాదకరంగా మారింది. ఒకసారి బైబిల్ చూద్దాం. ఒకసారి ఒక 2-3 విషయాలు మీకు పరిచయం చేసి ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయ భాగములో, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయ భాగము 5వ వచనం చదివిట. పేతురు చెరసాలలో ఉంచబడెను. చదువు, అందరూ చదువు ఒకసారి బైబిల్ తీసి. పేతురు చెరసాలలో ఉంచబడెను. అందరూ చదువు ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఉంది అక్కడ. ఎవరు చేశారు ఈ ప్రార్థన? పేతురు చేసిండా? పేతురు ఏడున్నారు? చెరసాలలో ఉన్నాడు. అవునా? పేతురు చెరసాలలో ఉంటే సంఘం ఏం చేసిందట? చెప్పండి, సంఘం ఏం చేసిందట? ప్రార్థన చేసిందట కదా. సంఘం ఏం చేసిందట? ప్రార్థన. పేతురు చేయలే ప్రార్థన ఇప్పుడు కదా. ఎవరు చేసారు? సంఘం చేసింది. అవునా? సంఘము ప్రార్థన ఎలా చేశారని బైబిల్లో ఉందంటే, అత్యాసక్తితో, ఆశ కంటే ఇంక అతి ఆశ. ఎంత ఆశతో ప్రార్థన చేశారంటే, నేను అనుకుంటాను ఆశ కంటే ఆసక్తి అనే పదం ఇంకా కొంచెం లోతు ఉంటుందేమో కదా. ఆశ వేరు, ఆసక్తి. ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండు అనుకున్నది ఆశ. ఆసక్తి అంటే ఏంటో తెలుసా? తొందరగా కట్టేయాలా, తొందరగా చేయాలా, ఇది ఆసక్తి కదా. అవునా కదా? ఎప్పుడన్నా పిల్లలు చూడండి, ఒకసారి మమ్మీ వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురా అంటారు కదా. వచ్చిన తర్వాత తెచ్చావా అని అడగరు, ఏది 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 అంటారు. ఇదేంటిది? ఆసక్తి. ఆశకు ఆసక్తికి, ఆశ కంటే ఒక మెట్టు పైకి ఉండేదే ఆసక్తి కదా. హల్లెలూయా. ఆశ కంటే ఒక మెట్టు పైకి కనబడుతుంది అది. అవునా? అవునా కదా. ఏదన్నా అవసరత మనకు ఉన్నప్పుడు ఆశ గలవారు కొందరు ఉంటారు, ఆసక్తి గలవారు ఇంకొంతమంది ఉంటారు కదా. ఆశ కంటే ఆసక్తి ఇంకొక మెట్టు ఎక్కువ అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. అలాగనే ఆ సంఘము చేసిన పని ఏంటంటే, ఆసక్తితో ప్రార్థన చేశారంట. ఎవరి కోసం? అది వాళ్ళ కోసం కాదు, అది ఎవరి కోసం చేశారు? పేతురు కోసం ప్రార్థన చేశారు. అవునా? వారు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడట పేతురును చెరసాలలో దర్శించారట. అసలు పేతురు ఏం చేస్తున్నాడు అక్కడ చెరసాలలో అంటే? నిద్రపోతున్నాడు కదా. నిద్రపోతున్న అతను దేవుడు అతను దర్శించినప్పుడు
తను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పటిదాకా నేను కలగంటున్నానేమో అనుకున్నాడట. అవునా, కళ అనుకున్నాడు అంతే తప్ప ఇది జరుగుతుందన్న ఆలోచన కూడా తనకు లేదు. నేను అంటున్న మాట ఏంటంటే సంఘము యొక్క ప్రార్థన, ఇందుకు చదువుకున్న ఒక మాట, మా నిమిత్తము ప్రార్థన చేయండి, మరి ఎక్కువగా విశేషముగా, అవునా, నమ్మకంగా మనస్సాక్షిని కాపాడుకోవాలనుకుంటున్నామేమో, మా కోసం ప్రార్థన చేయండి అని కింద రాసపడాడు. నేను మరి త్వరగా మీ దగ్గరికి రావాలని ఆశ ఉంది కనుక మీరు ప్రార్థన చేయండి అని బ్రతిమిలాడుచున్నాను అన్నాడు అక్కడ. అంతేనా? మీ దగ్గరికి రావాలని ఆశ ఉంది. ఈ ఆశ తీరాలి అంటే ఇప్పుడు నాకు ఆశ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలా? మీకు కూడా ఉండాలి అది కదా, అవునా కదా? ఇప్పుడు నాకున్న ఆశ తీరాలంటే ఆ ఆశకు మీ ఆశ కూడా ఏకమైనప్పుడు దేవుడు ఏమంటాడు? ఆమెను అంటాడట కదా. ఇక్కడ సంఘ కాపరి కొరకు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొన్నిసార్లు నువ్వు చేసే ప్రార్థన నీకోసమే కాదు, నువ్వు ఇతరుల కొరకు చేసే ప్రార్థన కూడా కొన్నిసార్లు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి కదా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, మనుషులందరి కొరకు ఏం చేయాలట? మనము ప్రార్థన చేయవలనని కోరుతున్నాను అంటాడు అక్కడ. తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయ భాగము, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయ భాగం 1 వచ్చి చదివిట. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ఏం చేయాలంట? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇందాకేమన్నాడు? ఇందాక పౌలు భక్తుడు రాసినప్పుడు మా నిమిత్తము ప్రార్థన చేయండి అని బ్రతిమిలాడాడట. తిమోతి రాసినటువంటి తిమోతి పత్రిక రాసింది కూడా ఎవరు? పౌలే కదా. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలనని బ్రతిమిలాడా, హెచ్చరించాడా? హెచ్చరిక. అవునా? చేస్తా వీలైతే చేస్తే కాదు, అందరి కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇట్స్ ఎ డ్యూటీ. అవునా? మనం అనుకుంటాము ఏదైనా అవసరం ఉంటే మనం ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళకే చేస్తాం కొన్నిసార్లు కదా, ఎక్కువ ప్రేమించిన వాళ్ళ కొరకు చేస్తాం, ఎక్కువ మనతో కలిసిన వాళ్ళ కొరకు చేస్తాం. అసలు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సంఘంలో ఉన్న మీరందరూ కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా సంఘములో ఒకరి కొరకు ఒకరు భారము కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకే అంటాడు, మా నిమిత్తము మానక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు రాసిన గ్రంథం ఒకసారి అక్కడ ఇంకొకటి మీకు చూపిస్తాను. ఒకరు చేసిన ప్రార్థన ఒకరికి దీవెనకరంగా మారుతుందని చూపిస్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయ భాగము 5వ వచనం ఒకసారి 10వ వచనం చదివిపెట్ట. 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి. ఇక్కడ వరకు ఇది ఒక దీవెన. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినందుకు దేవుడు అతన్ని దీవించారు. చూడు ఒకసారి మాట. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు
యెహోవా అతనికి క్షేమస్థితిని ఏం ఇచ్చినట్ట? ఎవరు చేసిన ప్రార్థన ఇది? పేజ్ నెంబర్ చెప్పాలమ్మా, 451. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినందువలన యోబు కట్ట మరలా అతనికి ఏమి ఇచ్చారట? క్షేమస్థితి ఇచ్చి పూర్వము తను కోల్పోయినదంతా మరలా అతనికి మరలా రెండంతలుగా ఇచ్చారట. ఇది దీవెన. ఎవరి కొరకు చేసిన ప్రార్థన ఇది? అందరూ చెప్పాలి. ఇప్పుడు ఎవరి కోసం చేసిన ప్రార్థన? ఇతరుల కొరకు చేసిన ప్రార్థన ఇది కదా. ద బ్లెస్సింగ్స్ బై ప్రేయింగ్ టు అదర్స్. ఇతరుల కొరకు చేసే ప్రార్థనలో నువ్వు పొందుతున్న దీవెన ఇది. మరలా అవునా? మనం చేస్తే మనం పొందుకుంది కాదు ఇప్పుడు ఇది. అర్థమవుతుందా? మనం చేస్తూ మన కోసం చేసే ప్రార్థనలలో దీవెన మనం వెతుకుతాం కదా. కానీ యోబు తన కొరకు చేసిన ప్రార్థన కాదు ఇది. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు యోబు ప్రార్థన వినడమే కాదట, యోబును దీవించాడు మొదటిగా కదా. ఆ దీవెన ఏం రాశాడు? ఒకసారి మరలా అతని క్షేమస్థితిని మరలా దయచేశాడట. కింద రాసినప్పుడు అంటాడు, అతనికి కోల్పోయిన దానికంటే రెండంతలు మరలా. ఒకసారి స్నేహితులకు ఏం జరిగింది చూద్దాం. ఒకసారి 42వ అధ్యాయ భాగం 8వ వచనం చూడు ఒకసారి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని పోయి సేవకుడైనటువంటి యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించదును. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులట వ్యర్థంగా మాట్లాడారట. ఎవరైనా మీకు వ్యర్థంగా మాట్లాడితే నువ్వు ఇట్లా మాట్లాడతావా అని మళ్ళీ ఎదురు మాట్లాడకండి. బైబిల్ ఒక మంచి మాట ఏముందంటే, దేవుడట ప్రతి వారి పలుకులను వింటాడట కదా. వ్యర్థంగా మాట్లాడితే దేవుడు ఎవరు వినలేదే, ఎవరికి ఏమి అనిపించలేదని మీరు అనుకుంటారేమో. దేవుడు చాటుగా మాట్లాడిన మాటలు కూడా ఆయన వింటాడట. అవునా? యోబు స్నేహితులు మాట్లాడితే దేవుడు అన్నాడట, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? యోబు దగ్గరికి వెళ్ళండి. యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకు యోబు ప్రార్థన చేస్తాడంటే, యోబు నా సేవకుడు. అవునా? నా సేవకుడు, నేను అతని మాటలను అంగీకరిస్తాను. యోబు పలికినట్టుగా మీరు పలకలే. మీరు మీ మాటల్లో సరైన విధంగా లేవు. కనుక మీ కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? యోబు ప్రార్థన చేయాలా. నేను యోబు ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా. అంతేగా. తిని ఒకసారి మాట్లాడు ఒకసారి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించేదను. శిక్షకు అర్హులు. అంతేనా? యోబు స్నేహితులు శిక్షకు అర్హులు, శిక్షించబడ్డానికి యోగ్యంగా ఉన్నారట వారు. దేవుడు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు వారిని. కానీ వారి ప్రార్థనలు ఎలా ఉందంటే, దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని శిక్షింపక ఉండాలి అంటే వారు ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? యోబు ప్రార్థన చేయాలి. కనుక యోబు ప్రార్థన ద్వారా ఎవరు శిక్షించబడలే? ఇప్పుడు యోబు స్నేహితులు శిక్షింపబడలేదట. రెండవది, వారికి శిక్ష దొరకలేదు. రెండవ దీవెన ఏంటంటే, దేవుడు యోబును మరలా దీవించారట. అవునా? ఇప్పుడు బ్లెస్సింగ్ ఎవరికి దొరికింది? యోబుకు దొరికింది. రెండవది స్నేహితులకు దొరికింది. ఎవరు ప్రార్థన చేశారు? ఇప్పుడు యోబు ప్రార్థన చేశారు. అంటే నీ ప్రార్థన కొందరికి క్షేమస్థితి తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడు, ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయ భాగము. ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయ భాగము. 20 ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయ భాగము. 20వ అధ్యాయ భాగము 7వ వచనం చదువుబిట. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన యెడల నీవును నీ వారందరూ నిశ్చయముగా అప్పగించని యెడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఆనాటి కాలంలో అబ్రహాము తన భార్యను నా చెల్లె అని పరిచయం చేశాడు. అక్కడ తప్పు చేసింది నేను అనుకుంటే ఒక్కోసారి అబ్రహామే చేశాడు ఆ పని. కారణం ఏంటంటే మరణ భయం కదా, చంపుతారేమో అని. అప్పుడు ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి వారు తనను చేరదీయాలని ఆశ కలిగినప్పుడు దేవుడు స్వప్నమందు అతను దర్శించారట, అతని భార్యను అతనికి అప్పగించు అని. రెండోదట, నీవు వెళ్ళు, అబ్రహాము అనగా అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు ఉంది బైబిల్లో. నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తే వచ్చే దీవెన చూడు. ఒకసారి 20వ అధ్యాయం చూడండి. ఒకసారి 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నీవు బ్రతుకుదు. నువ్వు బ్రతకాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? ఇప్పుడు అబ్రహాం ప్రార్థన చేయాలి. అంటే ఇతరుల ప్రార్థనలో మనకేం దొరుకుతుంది? కొన్నిసార్లు ఆయుష్, ఆరోగ్యం. అవునా? అబ్రహాము ప్రార్థనలో అక్కడ ఉన్నటువంటి వారికి ఏం దొరికిందట? బ్రతుకు దొరుకుతుంది. కనుక కొన్నిసార్లు మన ప్రార్థన మన కుటుంబానికి, మన పిల్లలకు, మరొకరికి దీవెనగా మారుతుందేమో కదా. అవునా కదా? కనుక ప్రార్థన చేయడం ఎంతో మంచిది. యాకోబు రాసిన పత్రిక దిద్దాం ఒకసారి. అక్కడ కూడా సంఘం అంతటి గురించి, సంఘ పెద్దల గురించి రాస్తాడు. అక్కడ ఏంటంటే, ఇదిగో సంఘ పెద్దలు పిలువనంపించవలెను, వారు అతని కొరకు ప్రార్థన చేయాలి అని ఉంది అక్కడ. దేవుడు ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయ భాగము 14వ వచనం అంటాడు, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించాలి. వారు ప్రభువు నామమున అతనికి, రోగం ఉన్నవాడు చేయమన్నాడా? సంఘం చేయమన్నదా? సంఘ పెద్దలు ప్రార్థన చేయమన్నారా? రోగం ఉన్నవాడు చేయమన్నారా? సంఘ పెద్దలు ప్రార్థన చేయాలని కదా. అంటే రోగం ఉన్నవాడు చేద్దానా? తర్వాత చూడొకసారి 13వ వచనం చూడొకసారి, విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి అని. ఒప్పుకోండి అంటే అర్థం ఏంటిది? సంఘ పెద్దలు ప్రార్థన చేయడమే కాదు, రోగి కూడా ప్రార్థనలో పాపాలు ఒప్పుకోవాలా. అవునా? కొన్నిసార్లు నీ వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో, కొన్నిసార్లు ఇతరుల ప్రార్థన కూడా మనకు అంతే అవసరం. మన ప్రార్థన కూడా ఇతరులకు అంతే అవసరం. కనుక ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనము ఎక్కువ ఇతరుల కొరకు ప్రార్థన చేయం కదా. కానీ ఈరోజు ఒక హెచ్చరిక ఏంటంటే, అందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వెంత ప్రార్థన చేస్తావో దేవుడు నిన్నంతగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.